ప్రతి క్షణం ప్రస్తుతంలోనే ఉండాలి. ఈ వీడియోను ఏదైనా నేర్చుకోవాలంటే చివరి వరకు చూడండి. ఎందుకు ప్రస్తుతంలో జీవించాలి? విశ్వంలో ఎన్నో ఆధ్యాత్మిక మరియు మత గురువులు మనిషి సాధారణంగా ప్రస్తుతాన్ని వదిలి గతంలో జరిగినది లేదా భవిష్యత్తులో జరగబోయే దానిపై ఎక్కువ సమయం గడుపుతారని అన్నారు. పరిశోధనల ప్రకారం మనం మెలకువలో ఉండే సమయాన్ని 50% పైగా ప్రస్తుతంలో కాకుండా ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ గడుపుతాము. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం తరచూ ఏమి ఆలోచిస్తూ ఉంటాము? మనం ఎప్పుడూ గతంలో జరిగిన విషయాల గురించి లేదా ఇంకా జరగని భవిష్యత్తుపై ఆలోచిస్తూ ఉంటాము. ఫలితంగా ఎక్కువ సమయం ప్రతికూల ఆలోచనల్లోనే గడుపుతాము. ఇది కేవలం సమయాన్ని వృధా చేయడమే కాదు, అనవసరమైన భావోద్వేగాలను రేకెత్తించి మనకు బాధ కలిగిస్తుంది. అందుకే ప్రపంచంలోని అన్ని మతాలు ప్రస్తుతంలో జీవించడాన్ని అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి. జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడానికి ప్రస్తుతంలో జీవించడం తప్పనిసరి. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతంలో ఎలా జీవించాలి? మనస్సును ఎల్లప్పుడూ ఆలోచనల నుంచి ఎలా విముక్తి చేసుకోవాలి? ఈ వీడియోలో ప్రస్తుతంలో జీవించడానికి 6 సాధారణ మార్గాల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా సరళమైన మార్గాలు అయినప్పటికీ క్రమశిక్షణ మరియు నిరంతర సాధన అవసరం. ఇప్పుడు ప్రస్తుతంలో జీవించడానికి ఆ 6 పద్ధతుల గురించి చర్చిద్దాం. 1. శ్వాస ధ్యానం. శ్వాస ధ్యానం మనసులోని ఆలోచనల నుంచి విముక్తి పొందడానికి అత్యంత సులభమైన మార్గం. దీనిని బౌద్ధంలో ఆనాపాన సతి ధ్యానం అని పిలుస్తారు, అంటే శ్వాసపై అవగాహన. ఇది ప్రాచీన భారతదేశంలో గౌతమ బుద్ధుడు సాధన చేసిన విధానం. ఇది శ్వాస వ్యాయామం కాదు, కేవలం శ్వాసను గమనిస్తూ ఉండటమే. ధ్యానం చేస్తూ మీ మనస్సు ఇక్కడ అక్కడ తిరుగుతుంది, కానీ వెంటనే మీ మనస్సును తిరిగి శ్వాసపై కేంద్రీకరించాలి. ఆరంభంలో శ్వాసపై కేంద్రీకరణ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, కానీ రోజువారీ సాధనతో మీ మనస్సు ఎక్కువసేపు శ్వాసపై ఉండగలదు. అప్పుడు మీరు ప్రస్తుతంలో జీవించడం నేర్చుకుంటారు. ఆనాపాన సతి ధ్యానం గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియో వర్ణనలో ఉన్న పుస్తకాన్ని చూడండి. 2. నడిచే ధ్యానం. నడిచే ధ్యానం కూడా ప్రస్తుతంలో ఉండటానికి ఒక గొప్ప పద్ధతి. బౌద్ధంలో దీనిని చంక్రమణ సాధన అని పిలుస్తారు. దీనిలో మనం నడుస్తూ ధ్యానం చేయాలి. సాధారణంగా మనం నడుస్తున్నప్పుడు మన శరీరం యంత్రంలా పనిచేస్తుంది, కానీ మనసు వేరే విషయాలపై ఆలోచిస్తుంది. అయితే నడిచే ధ్యానంలో ప్రతి అడుగు తీసుకున్నప్పుడు పూర్తిగా అవగాహనతో ఉండాలి. ఈ సాధన నడిచి చేయాలి. కాళ్ళు నేలపై ఉంచినప్పుడు దాని స్పర్శను గమనించాలి. ఇది మన మనస్సును పని మీదనే కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. 3. మనస్సుతో ఉండటం. ప్రస్తుతంలో ఉండటానికి 3వ పద్ధతి ఏమిటంటే, మీరు ఏ పని చేస్తే దానికి మాత్రమే కట్టుబడి ఉండటం. ఈ రోజుల్లో చాలా మంది ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని కాకుండా వేరే దేనిపై దృష్టి పెడుతూ ఉంటారు. ఉదాహరణకు, భోజనం చేస్తూ ఫోన్ చూస్తారు. ఫలితంగా మన శరీరం మరియు మనసు మధ్య సంబంధం తెగిపోతుంది. అందుకే ఏ పని చేస్తున్నప్పుడు మనస్సును, శరీరాన్ని ఆ పని మీదే కేంద్రీకరించాలి. 4. మంత్రం పఠించడం. ప్రస్తుతంలో ఉండటానికి 4వ పద్ధతి మంత్రం పఠించడం. మంత్రం అనేది ధ్యానానికి ఒక అద్భుత సాధనం. ఈ మంత్రం ప్రస్తుత క్షణంలో మనస్సును నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది. మంత్రం పునరావృతమైనప్పుడు మనస్సు దానిపై కేంద్రీకరించి ప్రశాంతంగా ఉండటం ప్రారంభిస్తుంది. 5. తదుపరి ఆలోచన కోసం ఎదురు చూడటం. ఇది చాలా సరళమైన సాధన అయినప్పటికీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కేవలం మీ ఆలోచనలపై అవగాహన కలిగి ఉండండి. తరువాత, మరి నా తదుపరి ఆలోచన ఏమిటి అని ప్రశ్నించండి. ఈ ప్రశ్న మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సాధన మీ మనస్సును ప్రస్తుత క్షణంలో ఉంచడంలో సహాయపడుతుంది. 6. నిశ్శబ్దంపై అవగాహన. 6వ సాధన నిశ్శబ్దాన్ని గమనించడం. మన చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన నిశ్శబ్దం మనస్సును ప్రస్తుతంలో ఉంచడంలో సహాయపడుతుంది. నిశ్శబ్దాన్ని గమనించినప్పుడు మనస్సు ఆలోచించడం మానేస్తుంది.
ఇది మనకు శాంతి మరియు ప్రశాంతతను ఇస్తుంది. ఈ 6 పద్ధతులను పాటించడం ద్వారా ప్రస్తుతంలో జీవించడం నేర్చుకోవచ్చు.